దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదకారి అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ రోజులు తీరుతెన్నులపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను గుర్తు చేశారు. భారతదేశంలో 50 సంవత్సరాలు పైబడి పాలించిన ఈ పార్టీ ఎందుకో రాజ్యాన్ని ఒక స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయిందో, దాన్ని అమలు చేసుకోలేకపోయిందో చెప్పగలిగే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ తరం ప్రజానీకానికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎట్లా అవహేళనకు గురైంది, ఎట్లా హక్కుల అన్నం జరిగింది, వచ్చే తరాలకు కూడా తెలియాల్సిన ఉన్నది, ఇప్పటి తరానికి కూడా అర్థం చేయించాల్సిన ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంటుంది. సమాజం ముందుకు పోతుంది. ఎందుకు 50 సంవత్సరాల ఈ చీకటి అధ్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విధానాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనలకు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో దొంగే దొంగ అన్నట్టుగా పార్లమెంట్లో చూసినా బయట ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్కి వస్తూ ఉన్నారు, బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రాజ్యాంగం అయితే ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ, ఆ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసిన పార్టీ, ప్రజల హక్కులను కాలరాల్చిన పార్టీ, అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా రాజ్యాంగబద్ధంగా మలుచుకునే పార్టీలు కావచ్చు, మలుచుకునే నాయకులు కావచ్చు, దాన్ని ప్రేమించే ప్రజాస్వామిక వాదులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టిన, చిత్రహింసలకు గురైన నాయకులు ఉన్నారు, మనుషులే మాయమైన నాయకులు ఉన్నారు, కాల్చి చంపిన నాయకులు ఉన్నారు.